కేటీఆర్ గారిని నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఇక్కడ బంకచెర్ల విషయం ఇంత సీరియస్గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులం అందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతుతోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము బంకచెర్ల నాపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి తెస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్? నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారితో నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా? ఒకసారి కాదు, ఎన్నిసార్లు కలిసినావు? దేనికోసం కలుస్తున్నావు? ఈడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు పోయినాయని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లెక్క మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం. తెలంగాణ ద్రోహులు మీరేమో దోచిపెడితే ఆపనికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నామో మనకు తెలుసు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా లోకేష్ తోటి మంతనాలు జరుపుతావు. ఏమున్నాయా మీకు సీక్రెట్ మీటింగ్లు? మీ సీక్రెట్ మీటింగ్లు దేనికోసం కలిసినావు కేటీఆర్? ఇది కేటీఆర్ని నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా. ఒకసారి కాదు, నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. దీని తర్వాత మీరు స్పందించరు, దాని తర్వాత నేను స్పందిస్తా. నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఊహించుకోవడం అనేటటువంటిది బంద్ చేయి. అట్లాంటివి ఏమన్నా ఉంటే కలలు గాను, అంతే తప్ప నిజం కావాలని చెప్పి కోరుకోకు. ఆయనను ఎదుర్కోలేక మీ నాయననే ఫామ్ హౌస్లో వండుకుంటూ సాకులు చెప్పుకుంటా అసెంబ్లీకి రాకుండా నువ్వేదో వచ్చి పొడి చేస్తావు ఇడి చేస్తావు అనేటటువంటిది మీ బీఆర్ఎస్ పార్టీ ఆనిముత్యపు మాటలు మీ సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి ప్రచారాలు చేసుకునే అలవాటు ఉందిగా, ఆడ చేసుకో. మీ దుకాణం అంతా తెలంగాణ ప్రజలకు తెలుసు.